తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అనపర్తి జనసేన ఇన్ఛార్జ్ మారారెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా లక్ష్మీ గణపతిని స్వామిని దర్శనం చేసుకుని మొక్కలు నాటి కార్యక్రమం చేపట్టారు. అనంతరం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలతో పూజలు చేయాలి అనే పిలుపుతో జనసేన నాయకులు అందరికీ మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు. ఎన్డీఏ కూటమి నాయకులు పాడాల వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ జనసేన నాయకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పే కార్యక్రమం చాలా మంచిదని, ఆయన ప్రజల కోసం కృషి చేసే విధానం కూటమితో కలిసి చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో మరింత అభివృద్ధి చేస్తారు అని, నియోజకవర్గంలో శ్రీనివాస్ రామకృష్ణారెడ్డి నియోజకవర్గంని అభివృద్ధి పదంలో నడిపిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం సమన్వయకర్త రేవాడ నాగు, మండలం అధ్యక్షులు ఇందినాల వీరబాబు, పల్లి వాసు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శివరామకృష్ణరాజ్ చౌదరి, త్రిమూర్తులు, ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు. ఏదో ప్రోగ్రాంలు ఉంటాయి కదా, వాళ్ళు వెళ్తారు, మనం సరి చేసుకుంటే టైం సరిపోతుంది. ఓకే సార్. మీ అందరికీ తెలుసు, ఈరోజు మా అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు. నాతో పాటు ఇప్పుడే మొక్కలు నాటాం. అలాగే సోమవారి విఘ్నేశ్వర యొక్క ఆశీర్వాదం తీసుకొని మా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని, ఈ రాష్ట్రానికి ఎంతో మేలు చేయాలని చెప్పి మనపూర్వకంగా కోరుకున్నాం. నాతో పాటు ఈ సమావేశంలో మా నాయకులు నాగు, ఇందల వీరబాబు గారు, అలాగే రామారెడ్డి గారు, బీజేపీ నాయకులు రామకృష్ణ గారు, వాసు గారు, చిట్టుబాబు గారు, త్రిమూర్తులు గారు, ఇంకా అనేక మంది నాయకులు ఉన్నారు. వీర మహిళలు, మహిళామణులు ఉన్నారు, జన సైనికులు ఉన్నారు. వీరందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, ఇవాళ జన సైనికులకి సెప్టెంబర్ 2 అంటే అది మరిచిపోవాలనే అనుభూతి. ఎన్నో ఏళ్లగా వారి మధ్యలో ఉన్నటువంటి భావాలు ఇవి. వాళ్ళకున్న అభిమానమే. ఈవేళ ఏదైతే ఈ కార్యక్రమంలో మర్రెడ్డి శ్రీని గారు యొక్క ఆహ్వానం మేరకు వాళ్ళ మేము అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ఆయనకి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి రాష్ట్రానికి ఆయన సేవలు మరింతగా వినియోగించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.